అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఏడుగురైతే కన్ఫర్మ్ అయితే అయ్యారు టాప్ 15 కి అగ్ని పరీక్షకి. అసలు ఆ ఏడుగురు ఎవరు? అసలు అగ్ని పరీక్ష సీజన్ 2 లో టాప్ మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు 15 మందిని తీయటానికి కొన్ని గేమ్స్ అయితే పెడుతున్నారు కదా. అందులో ఈ రోజు భాగంగా అంటే ఈ రోజు టెలికాస్ట్ అయ్యేది ఐదుగురికి టాస్క్లు అయితే ఇచ్చారు. ఐదుగురు మాత్రం ఇచ్చి పడేశారు. నిజంగా అక్కడ వాళ్ళు పెట్టిన టాస్కులు అంతంత మాత్రమైనా కానీ అగ్ని పరీక్షకు వచ్చిన కామనర్స్ మాత్రం దేనికైనా ఏదైనా చెయ్యాలి అనేలాగైతే ఉన్నారు. అసలు ఆ నలుగురు ఆ ఐదుగురు ఈ రోజు టాస్కుల్లో వాళ్ళు అసలు ఏం చేశారు? నిజం చెప్పాలంటే వాళ్ళ ప్రాణం పెట్టి వాళ్ళైతే టాస్క్లు అయితే ఆడారు. చాలా మంది రివ్యూవర్స్ అవేం టాస్క్లు, అవేం బాగలేదు, నార్మల్ టాస్క్లు ఎప్పుడుండే టాస్క్లే అని అంటున్నారు. కాకపోతే అక్కడ చేసిన వాళ్ళకే తెలుస్తుంది, ఆ టాస్క్లు పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అందులో ఉన్న బాధ అయితే. ఒక అమ్మాయి అయితే హెయిర్ స్టైల్ కట్ చేయించుకుంది, ఒక అబ్బాయి అయితే టాటూ వేయించుకున్నాడు. అవి అంతకు ముందు జరిగినాయి, కానీ ఈసారి అయితే చాలా భిన్నంగా జరిగాయి. మొత్తం మాట్లాడుకుందాం ఈ రోజు జరిగిన టాస్క్లు, ఈ రోజు నైట్ మీరు చూడబోయాయి. నిజంగా అగ్ని పరీక్షలో కామనర్స్ అందరూ ప్రాణం పెట్టి ఆడుతున్నారు అనుకున్న ప్రతి ఒక్కరూ ఆ లైక్ బాక్స్ అనేది బద్దలయ్యేటట్టు లైక్ అయితే చేయండి. అందరికీ ఒకటే చెప్తున్నా, కామనర్స్ ని మనం ఎంకరేజ్ చేయకపోతే ఒక కామనర్ గా ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? నాకైతే కామనర్స్ తో అనిపిస్తుంది. ఓకే, సోది ఆపేసి అసలు ఏం జరిగింది, ఈ రోజు ఏం జరుగుతుంది మొత్తం మాట్లాడుకుందాం. స్టార్టింగ్ లోనే శ్రీముఖి గారు అయితే ఈ మాట అయితే అంటారు, అగ్ని పరీక్షకు వచ్చిన వాళ్ళందరికీ టాస్క్లు ఇవ్వండి అంటున్నారు కదా. మనం ఇన్ని రోజులు వాళ్ళకి టాస్క్లు ఇవ్వలేదు అని శ్రీముఖి గారు, నవదీప్ గారు వాళ్ళే ఒప్పుకున్నారు. అసలు ఎలాంటి టాస్క్లు ఇవ్వకుండా చాలా మందిని అయితే ఎలిమినేట్ కూడా చేసేసారు. ఉప్పల బాల్ లాంటి వాళ్ళని ఇలా చాలా మందికి ఎలాంటి టాస్క్ ఇవ్వకుండా ఎలిమినేట్ చేసేసారు. ఇప్పుడు అగ్ని పరీక్ష స్టేజ్ మీదే శ్రీముఖి గారు, నవదీప్ గారు అయితే ఒప్పుకున్నారు మనం ఏ టాస్క్లు ఇవ్వలేదు అని. అదైతే నాకు సూపర్ అనిపించింది. వీళ్ళిద్దరే కాదు, అగ్ని పరీక్ష జడ్జెస్ అయినా బిగ్ బాస్ టీం అయినా చాలా తప్పు చేశారు. ఎలాంటి టాస్క్లు ఇవ్వకుండా ఓరక మాట్లాడిచ్చి వాళ్ళనైతే ఎలిమినేట్ చేయటం చాలా మందిని. అసలు ఆ టాప్ 7 ఎవరు? అగ్ని పరీక్షలో వచ్చిన 15 మందిలో టాప్ 7 అయితే సెలెక్ట్ అయ్యారు. ఆ ఏడుగురు ఎవరో ఖచ్చితంగా చెప్తాను. అసలు జరిగిన టాస్క్లు ఏంటి అంటే, ఫస్ట్ టాస్క్ అయితే ఓకేనా, ఇప్పుడైతే 18 మంది అయితే ఉన్నారు. అందులో నుంచి 12 మంది కావాలి. 12 మందిలో ఏడుగురు అయితే వచ్చేసారు. ఎందుకంటే ముగ్గురు అయితే కన్ఫర్మ్ గా సెలెక్ట్ అయిపోయారు. రాజకుమారి, చరణ్, మిథిలేష్, వీళ్ళకి 3 గ్రీన్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళైతే సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు 12 మంది కోసం 18 మందికి పోటీ పెట్టారు. ఆ 18 మందిలో ఏడుగురు సెలెక్ట్ అయ్యారు. అంటే ఈ ఏడుగురు, ఆ ముగ్గురు, మొత్తం 10 మంది, ఇంకా ఐదుగురు కావాలి. ఆ ఐదుగురు అయితే రేపటి ఎపిసోడ్ లో వస్తారు. ఈ రోజు ఎపిసోడ్ లో సెలెక్ట్ అయిన నలుగురు ఎవరు? అది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు నువ్వా కాదు, అసలు ఆ నలుగురు ఎవరు? నెంబర్ 1 గేమ్ అంటే టాస్క్ పెట్టింది అమన్ అండ్ శాలిని. వాళ్ళిద్దరైతే గేమ్ అయితే ఆడారు. ఒక బాక్స్ ఉంటది, అందులో తలకాయ పెట్టేయాలా, ఓకేనా. చెత్త కుప్ప వేస్తారు. అంటే 7 రోజులు మురగ పెట్టిన స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది స్వామి. కానీ కామనర్స్ దేనినైనా తెగించి ఆడుతున్నారు. స్మెల్ వస్తున్నా గానీ ఆ చెత్త బుట్టలోనే తలకాయ పెట్టేసి ఓకేనా చెత్త వేస్తూనే ఉంటారు. చరణ్ అండ్ మిథిలేష్ ఇద్దరి నుంచి అంటే టాప్ 3కి సెలెక్ట్ అయ్యారు కదా. టాప్ 3 లో ఉన్న చరణ్ అండ్ మిథిలేష్ వచ్చి వాళ్ళ మీద అయితే ఆ కూరగాయలు వేస్తూనే ఉంటారు. కాకపోతే శాలిని అయినా అమన్ అయినా ఎక్కడ గివప్ ఇవ్వలేదు. ఓకే, అంటే మేము చేయలేము, వెళ్ళిపోతాము, ఈ స్మెల్ మేము బరాయించలేము అని వాళ్ళు గివప్ ఇవ్వలేదు. ఎందుకు గివప్ ఇవ్వట్లేదు అంటే, వచ్చిన కామనర్స్ అక్కడ వాళ్ళు 5 రోజులు 6 రోజుల దాకా ఆడియన్స్ లో ఉన్నారు. ఓకేనా, ఎంతో ఖర్చు పెట్టుకుని అక్కడికి వచ్చారు. వాళ్ళకి అది ఫ్యాషన్. ఓకేనా, చావా రేవా తేల్చుకుందాం అన్నట్టే కామనర్స్ అయితే ఉన్నారు స్వామి. కాకపోతే అక్కడ ఉన్న జడ్జెస్, యాంకర్స్ ఓవర్ చేస్తున్నారు. కానీ కామనర్స్ అయితే చావా రేవా అంతే. లెవెల్ 2 అంటే ముందైతే లెవెల్ 1 లో పైకి పెట్టాలి. లెవెల్ 2 లో పొటాటోస్ ఉంటాయి. ఆ పొటాటోస్ అయితే కీస్ ఉంటాయి. ఆ కీస్ వెతికి ఓకేనా, ఇక్కడ అమన్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. అమన్ మాత్రం బిగ్ బాస్ లో కావాల్సిన కంటెస్టెంట్ అవుతాడు స్వామి. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నాడు, ఏదైనా హైపర్ యాక్టివ్ గా ఉన్నాడు. ఇలాంటి కంటెస్టెంట్ ఖచ్చితంగా బిగ్ బాస్ లో ఉండాలి. ఉంటేనే కొంచెం రచ్చ రొంబోలా లాగా ఉంటుంది. అక్కడ ఏదైనా టాస్క్ చెప్పినా కానీ తనకు అర్థం కావట్లేదు. కానీ చెయ్యాలనే తపనైతే ఉంది అమన్ లో. అది నాకు సూపర్ గా నచ్చింది. ఓకేనా, అమన్ అండ్ శాలిని ఇద్దరు లెవెల్ 2 లో అయితే అవైతే ఎతికారు, ఆ తాళాలు అయితే వెతికారు. ఫస్ట్ అమన్ దొరికేసిందని బయటకు వచ్చేసాడు. కాకపోతే అక్కడైతే సెట్ అయితే అవ్వలేదు అమన్కి. అమన్ ఇలాంటి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, కామెడీ కూడా చేస్తున్నాడు. సెట్ అవ్వలేదు, మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ శాలిని అండ్ అమన్ ఇద్దరులో అయితే శాలినికి అయితే కీస్ అయితే దొరికాయి. శాలిని అయితే తీసింది. అలా శాలిని అయితే విన్ అయితే అయ్యింది. కొంచెం నాకు శాలినిది ఓవర్ కాన్ఫిడెన్స్ అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా చేసేస్తాను, ఎక్కడికైనా ఆడేస్తాను అని కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాకపోతే మరీ కొంచెం ఓవర్ లాగైతే అనిపిస్తుంది. కాకపోతే గేమ్ బాగా ఆడుతుంది కాబట్టి ఎంత ఓవర్ చేసినా
కానీ ఆ గేమ్ లో అయితే కలిసిపోతుంది. ఓకేనా, ఇలా అయితే శాలిని అయితే విన్ అయ్యి టాప్ 4 కి వెళ్ళింది. అంటే ముగ్గురు ఉన్నారు కదా గ్రీన్స్ వచ్చినప్పుడు, వాళ్ళలో అయితే కలిసింది టాప్ 4 శాలిని. ఆ తర్వాత లవ్ స్టోరీస్ చెప్పాలి స్వామి. చాలా మంది ఈ లవ్ స్టోరీ, ఓకేనా, లవ్ స్టోరీ చాలా అంటే చాలా శివశ్రేష్ఠి చెప్పింది చాలా జోక్ గా ఉంది, అది లవ్ స్టోరీ కాదు అంటున్నారు. నిజంగా ఆ అమ్మాయి చెప్పిన లవ్ స్టోరీలో చాలా పెయిన్ ఉంది. ఓకేనా, తన కళ్ళలో కన్నీళ్లు కారిపోయాయి బ్యాక్ లో. ఓకేనా, తన బాయ్ ఫ్రెండ్ తో తనకి చాలా గొడవలు అయ్యాయి. అవన్నీ వదిలేసి ఇక్కడ అగ్ని పరీక్ష స్టేజ్ మీద ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడింది చూసారా, నాకైతే గుడ్. అక్కడ ఉండటానికి ఏదైనా చెయ్యాలి అని తను అనుకుంటుంది. ఓకేనా, స్వామి బ్రేకప్ అయిపోయింది, మళ్ళీ పాస్ట్ లోకి వెళ్ళి అదంతా మళ్ళీ తీసుకోవడం అవసరం ఆ అమ్మాయికి. కాకపోతే ట్రై చేసింది, కాకపోతే దాన్ని కూడా సోషల్ మీడియాలో స్క్రిప్ట్ అంటున్నారు. నాకైతే స్క్రిప్ట్ అనిపించలేదు. నేను స్క్రిప్ట్ అనిపించినప్పుడు చెప్పా, ఓకేనా, ఇదైతే నాకు స్క్రిప్ట్ అనిపించలేదు. ఎందుకంటే తన కళలో నుంచి కన్నీళ్ళు కారిపోతున్నాయి కదా, ఇంకేం స్క్రిప్ట్ అయితే అనిపించలేదు. ఈ గేమ్ కి అయితే చాలా మంది మేము ఆడతాం. కామనర్స్ మాత్రం ఈ సీజన్ 1 కంటే సీజన్ 2 లో ఏ గేమ్ అయినా పెట్టని ప్రాణం పెట్టి ఆడాల్సిందే. ఇక్కడ ఉన్నాం మనం దేనికి, ఆడటానికి. అలాగే బాగి అనే కంటెస్టెంట్ అయితే హెయిర్ కట్ చేయించుకుంది. అక్కడైతే తను చాలా ఎమోషనల్ అయితే అయ్యింది. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, ఇప్పుడు టాటూ వేయించుకోవాలి. ఓకేనా, ఇక్కడ శాలిని మళ్ళీ ఏమో సెలెక్ట్ అయితే అయ్యింది. శివసృష్టి సెలెక్ట్ అయ్యి వెళ్ళి టాప్ 5 లో అయితే ఉంది. ఇప్పుడు టాప్ 3, టాప్ 4 అమ్మాయి, టాప్ 5 కూడా అమ్మాయి. ఇప్పుడు టాటూ వేయించుకోవాలి. నవరసాల మామ స్వామి ఇతను మాత్రం వచ్చినప్పుడు మాత్రం ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉన్నాడు, ఒక బ్లైండ్ గర్ల్కి కిస్ చేయాలంటున్నాడు. ఇతను మంచోడా చెడ్డోడా అనుకున్నా కానీ తనకైతే పోలీస్ అవ్వాలని కోరిక ఉంది. ఓకేనా, చాలా తను ఈ వీడియోస్ లో కూడా చాలా సార్లు చెప్పాడు ఎస్ఐకి కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నాడు. కాకపోతే ఇక్కడ తనకి ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకోవాలా, అది నెక్స్ట్. ఓకేనా, ఇప్పుడు ఈ టైంలో ఈ ఛాన్స్ ని ఎలా యూటిలైజ్ చేసుకున్నాము అనే కాన్సెప్ట్ ఉంది చూసావా, నవరసాల మామ alias రామకృష్ణలో. నాకైతే సూపర్ గా నచ్చింది. ఓకేనా, తూ నా బతుకు అనే టాటూ అయితే వేయించుకున్నాడు. ఇక్కడ తనకు అనిపించిందంట జీవితంలో ప్రతిదీ ట్రై చేస్తానా, కాకపోతే ఎక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నానని తూ నా బతుకు అని ఇక్కడ రాపించుకోవాలి ఫస్ట్. కాకపోతే చివరికి టాటూ ఎక్కడ వేయించుకున్నారు, సూపర్ అనిపించింది. అందరూ అంటున్నారు ఈ టాటూలు ఇవన్నీ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఓవర్ చేస్తున్నారని. తెలిసినా కానీ అక్కడ మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు కదా, తూ నా బతుకు నువ్వు వేయించుకో, నేను వేయించుకుంటానా, లేదు కదా, కాకపోతే వీళ్ళు వేయించుకుంటున్నారు. సూపర్ అనిపించింది. ఆ తర్వాత ఓన్లీ ఫర్ గర్ల్స్ హెయిర్ కట్. బాగి అనే అమ్మాయి అమ్మాయి కాదు, పెళ్ళైంది, మ్యారేజ్ అయింది, కానీ అమ్మాయి ఎక్సలెంట్ స్వామి, హెయిర్ కట్ చేయించుకుంది. నెక్స్ట్ ఓకేనా, అమ్మాయిలందరూ కూడా అసలు చేసేద్దాం ఏదైనా అని హెయిర్ కటింగ్ అయితే బాగి అనే అమ్మాయి వచ్చింది, హెయిర్ కటింగ్ చేయించుకుంది. హెయిర్ కట్ చేయించుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఒక్క మాట అయితే అనింది స్వామి, మా అమ్మకి నా హెయిర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మా అమ్మ లేదు ఇక్కడ. ఓకే, నాకు హెడ్ బాత్ చేసే ప్రతిసారి నాకు మా అమ్మకి చిలిపిగా ఉంటారు కదా హెడ్ బాత్ చేసేటప్పుడు, అమ్మ వద్దమ్మా అయినా కానీ అలా అమ్మ కూతురు మధ్య ఉండే ఆ ఎమోషన్ ఉంటుంది చూసారా, ఆ ఎమోషన్ మిస్ అవుతుందంట. హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత కూడా సేమ్ వాళ్ళ అమ్మలాగే ఉందంట ఈ అమ్మాయి. తను చెప్తున్నప్పుడు నిజంగా లిటరల్లీ చాలా బాధ వేసింది మనసులో. ఎందుకంటే చాలా మిస్ అవుతుంది వాళ్ళ అమ్మని. ఆ హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత తను బాధపడినా కానీ, ఓకేనా, కటింగ్ చేయించుకున్నందుకు కాదు బాధపడింది, తన అమ్మ గుర్తొచ్చింది కాబట్టి బాధపడింది. బాగి అనే అమ్మాయి, ఈ అమ్మాయి చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంది. ఓకేనా, మనసులో ఒకటి అది ఏమి లేదు, తన హస్బెండ్ మీద కూడా చాలా అంటే చాలా ప్రేమగా ఉంటుంది. సూపర్ అనిపించింది స్వామి బాగి అనే అమ్మాయి కూడా. ఆ తర్వాత వెంకటేష్ అండ్ హేమంత్. ఇప్పటికి ఎంతమంది అయ్యారు, టాప్ 3. ఓకేనా, టాప్ 3 గాయత్రి వచ్చి ఫస్ట్ ఎవరు, రాజకుమారి, ఆ తర్వాత మిథిలేష్, చరణ్, ఆ తర్వాత ఈ శాలిని, ఓకేనా, ఆ తర్వాత శివశ్రేష్ఠి. 5 అయ్యారు ఇప్పటికి. ఇక్కడ ఎవరు, బాగి అనే అమ్మాయి, ఈ అమ్మాయి 6వ అమ్మాయి. ఇట్లా వచ్చారు. ఓకేనా, ఇట్లా 6వ అమ్మాయి బాగి అమ్మాయి ఏం చేసింది, హెయిర్ కట్ చేయించుకుంది. సూపర్ అనిపించింది. ఆ తర్వాత వెంకటేష్ అండ్ హేమంత్ ఎగ్జిట్ అయిపోతారు స్వామి, ఎగ్జిట్ అయిపోతారు. కాకపోతే ఇక్కడ వెంకటేష్ ప్రతిసారి కొంచెం విభిన్నంగానే ఉన్నాడు. అందరూ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు హ్యాండ్ రైజ్ చేయడు. బురదలో కూడా పాపం బురదలో నెక్స్ట్ జన్మలో ఎలా పుడతా ఉంటే బురదలో పందిలా పుడతానో అన్నాడు. కాకపోతే అక్కడ ఫస్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటిది, ఆ కుళ్ళిపోయి అన్ని వేస్తారు కదా, ఆ టాస్క్ తను హ్యాండ్ అయితే రైజ్ చేయలేదు, తను చేయలేదు, అపూర్వ అనే అమ్మాయి కూడా రైజ్ చేయలేదు. కాకపోతే ఎగ్జిట్ అయితే అయిపోయాడు. కాకపోతే డేరింగ్ అయితే నేను నేర్చుకుంటా, ఓకేనా, డేర్ పర్సనే. కాకపోతే తన టైం బాగలేదు కాబట్టి ఇతనైతే ఎలిమినేట్ అయితే అయిపోయాడు. హేమంత్ అయితే ఉన్నాడు. ఇలా అయితే ఫస్ట్ టాప్ 7 ఎవరంటే నెంబర్ 1 రాజకుమారి, మిథిలేష్, చరణ్, వీళ్ళ ముగ్గురు వచ్చేసారు ఫస్ట్ లోని. ఆ తర్వాత శాలిని అనే అమ్మాయి టాప్ 4, ఆ తర్వాత శివశ్రేష్ఠి టాప్ 5, ఆ తర్వాత టాటూ వేయించుకున్న రామకృష్ణ టాప్ 5, టాప్ 6, ఆ తర్వాత
అమ్మాయిలకి ఇచ్చారు కదా హెయిర్ కటింగ్, బాగి టాప్ 7, ఇలాగైతే 7 అయితే ఉండారు. ఓకేనా, ఇంకా ఇప్పుడు టాప్ 7 అయ్యారు కాబట్టి ఇంకా ఎంతమంది కావాలి? 3, 5, మొత్తం 8 మంది కావాలి. ఈ 8 మందికి రేపైతే టాస్క్లు అయితే జరుగుతున్నాయి. నిజంగా కామనర్స్ మాత్రం చింపి పడేస్తున్నారు. ఏదైనా చేయాల్సిందే, చావా రేవా ఎక్కడే అని వాళ్ళు చేసే ప్రతి టాస్క్ లో వాళ్ళు ప్రాణం పెడుతుంది. నాకు సూపర్ గా నచ్చింది. మరి మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి.